యోగా శారీరక వ్యాయామమే కాదు, జీవన విధానం కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని ఆచరించాలి అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని, దీనిని నిత్యం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది అని తెలిపారు. యోగా భారతదేశ సంపదగా పేర్కొంటూ అన్ని వయసుల వారు దీనిని చేయవచ్చు అని, గురువుల పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమమని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. One, two, three, four. Center. Ushtasana. ఇప్పుడు మీ రైట్ లెగ్, రైట్ హ్యాండ్. శాంతి. క్లోజింగ్ ప్రేయర్. రెండు చేతులు నమస్కార స్థితి. दौत्यं शान्तिः, अंतरिक्षगं शान्तिः, पृथिवी शान्तिः, आप शान्तिः, औषधेय शान्तिः, वनस्पतये शान्तिः. ఓకే, నాడీ శుద్ధి. హెడ్ డౌన్, హ్యాండ్స్ రిలీజ్. లెగ్ 90 degrees ఎట్లా తీసుకొచ్చిరో అట్లే కింద పెట్టండి. స్లోలీ రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి పైకి చూడండి. 1, 2. Makarasana. Slowly, hands down. Relax. Relax అనగానే బాగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసుకోవాలి. నమస్కార స్థితి. 1, 2, 1, 2, 3, 4. ఫోర్హెడ్ అందరిది కింద టచ్ అయ్యాలి. వెనకాల సీట్ లేవకుండా చూసుకోండి. 2, 3. యాంటీ క్లాక్ వైజ్. 1, 2. Center. Take a long breath in, breathe out. One more time. Back bend, Ardha Chakrasana. 1, 2, 3, 4. Center. 1, 2, 3. Side, right side and left side bending. 1, 2, 3.
తీసుకొని మళ్ళీ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి వదిలేయాలి. ఇది రిపీట్ చేయండి. Fourth, head down, hands release, leg 90 degrees ఎట్లా తీసుకొచ్చిరో అట్లే కింద పెట్టండి. Slowly relax, breathe in, breathe out. Pavana Mukta. 1, 2, 3, 4, 5. Slowly release. లెగ్స్ 90 degrees వెళ్ళి యథాస్థానంలో పెట్టండి. మళ్ళీ 90 degrees నుంచి స్లోలీ డౌన్, రిలాక్స్. వదిలేసేటప్పుడు లెఫ్ట్ నోస్తోనే వదిలేసి ఆపేసేయండి. కళ్ళు మూసుకొని అదే పోజ్లో కూర్చోండి. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంచండి. ధ్యాన స్థితి. మూసుకొని కూర్చోండి అందరు. ఓం దౌత్యం శాంతిః అంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిః ఆపా శాంతిః ఔషధేయ శాంతిః వనస్పతయే శాంతిః విశ్వే దేవా శాంతిః బ్రహ్మా శాంతిః సర్వగం శాంతిః శాంతిదేవ శాంతిః సామా శాంతిదేవయతి. ఓం శాంతి శాంతి శాంతిః. జూన్ 21 అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి 2015లో ప్రకటించింది. ఈరోజు యోగా డే పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తారు. యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా స్వామి వివేకానందకు పేరుంది. 1893లో షికాగోలో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన స్వామి వివేకానంద భారత ప్రతిష్టను హిందూ మత గురించి ఉపన్యాసంలో వివరించారు. 1896లో అమెరికాలో మన్హటన్ నగరంలో ఆయన రాజయోగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలకు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత భారత్ నుంచి అనేక యోగా గురువులు, టీచర్లు అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళారు. యోగా చాలా పురాతనమైనది. వేదకాలం నుంచి దాని గురించి ప్రస్తావన ఉంది. 2500 ఏళ్ల క్రితం సాధువులు యోగ సాధనలు చేసేవారు. కానీ ఈ యోగా రోజును కూడా కొంతమంది నాయకులు రాజకీయాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం సరికాదు. ఇది ఎంతమాత్రమూ సహేతుకం కాదు. ఇది ఒక గొప్ప వ్యాయామం. దీన్ని రాజకీయం ఎవరు చేసినా తప్పే. ఒక ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుందని చాలామంది అంటుంటారు. కానీ ఈరోజు సమయం దొరికినప్పుడు చిన్న చిన్న యోగాసనాలు వేయడము మొదలు పెడితే ప్రశాంతత పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ఆసనం ఎలా వేయాలో అవగాహన ఉంటే చాలు. యోగాను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేయవచ్చు. దీనికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. యోగా వయసు అడ్డంకి కాదు. చిన్నపిల్లలు చేస్తారు. చాలా 7-10 వయసులో కూడా యోగా చేయడం మొదలు పెడతాను. దీన్ని
అన్ని వయసుల వారికి ప్రత్యేకంగా కొన్ని రకాల యోగా ఆసనాలు ఉంటాయి. యోగా అనేది ఒక రకమైన వ్యాయామం. అది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు. శారీరకంగా దృఢంగా ఉన్నవారే యోగా చేయాలన్న షరతు కూడా ఏమీ లేదు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. మీ ఫిట్నెస్కి తగ్గట్టు ఆసనాలు ఎంచుకోవచ్చు. ఇక చివరిగా యోగా రోజు మాత్రమే యోగా చేయకుండా ప్రతిరోజు చేస్తూనే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుందని నా అభిప్రాయం.